షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు కదా బిడ్డలారా. పరమ తండ్రి మరి మీ ఆశను తీరుస్తున్నాడు. మిమ్మల్ని విశ్వాసంలో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తున్నాడు. ఆయన ఘనమైన నామమునికే, ఆయన పరిశుద్ధమైన యాశ్వమిస్తున్న నామునికే మహిమ కలుగును గాక. ఈ దిన కృపావాక్యము చూసుకుందాము. లేవియ కాండము 5వ అధ్యాయం 10వ వచనము. యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. మరి అలనాడు ఇజ్రాయేలీల యొక్క సంతతికి వారి యొక్క పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేయడానికి కొరకు యాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. కానీ మన ప్రధాన యాజకుడైన, మన కొరకు బలియాగమైన, మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు రక్తం కార్చిన మన ప్రధాన యాజకుడైన యెహోవా మెస్సీయ తన ప్రాణము పెట్టి తన రక్తముతో మనల్ని అతి పరిశుద్ధ స్థలములోనికి, అనగా ఆలయం యొక్క తెర చినిగింది, భూమి పునాదులు వణికినవి, బండలు బద్దలైనవి, సమాధులు తెరవబడినవి, మరి సూర్యుడు నలుపయ్యాడు. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు బిడ్డలారా. మనల్ని ప్రతి పాపము నుంచి, ప్రతి శాపము నుంచి, ప్రతి కీడు నుంచి మనకు విడుదల కలుగజేశాడు. కాబట్టి అనుదినము ఆయన పరిశుద్ధ రక్తము చేతబట్టుకొని అతి పరిశుద్ధ స్థలములోకి ప్రార్థనతో వెళ్ళే భాగ్యమునిచ్చాడు మనకు. ఎంత గొప్ప ధన్యులము కదా బిడ్డలారా. కాబట్టి ఇక మనం ఆ పాపము వైపుకు చూడకుండా, పాపము జోలికి వెళ్ళకుండా ఆయన మనను ఒకేసారి ఒకే బలి ద్వారా ప్రతి పాపము నుంచి మనల్ని విముక్తులు చేశాడు. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధమైన జనముగా ఉండడానికి కొరకు, పరిశుద్ధులుగా ఉండడానికి కొరకు, ఆయన సారూప్యతలోనికి ఎదగడానికి కొరకు, ఆయన నడిచిన మార్గంలో నడవడానికి కొరకు మన ప్రధాన యాజకుడు ఉండగా మనకు ఇంకా పాపం గురించి జోలెందుకు? ఆ పాపము యొక్క సంతానం గురించి మనకు ఎందుకు? ఆ పాప విమోచకుని మనం కలిగి ఉన్నాం. పాపాన్ని ప్రేరేపించే అపవాది చెర నుంచి బిడ్డలారా, మిమ్మల్ని పాపం వైపుకు మళ్ళీ ఆకర్షిస్తుంది లోకం అంటే, మీరు అపవాది చెరువులోకి వెళుతున్నారు. ఆ చెరువులోకి వెళ్లకుండా ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ప్రతి ఉదయము అతి పరిశుద్ధ స్థలంలోనికి ఆయన రక్తము ద్వారా ప్రోక్షించుకోవాలి. మనము అయ్యా, నీ రక్తం నా మీద ప్రోక్షించండి, నా ఇంటి మీద ప్రోక్షించండి, మా 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 మంద మీద, లేక మా చర్చ్ మీద, మా మందిరం మీద, మా యొక్క సమాజం మీద, మా రాష్ట్రం మీద నీ రక్తం ప్రోక్షించండి. పాపమునకు మేము వెళ్ళకుండా, ఎందుకనగా మా పాపములన్నిటి గురించి ఒకేసారి ఒక్క బలి ద్వారా వాటిని మాకు విడుదల ఇచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రములు తండ్రి అని ఆయన కృతజ్ఞత తెలియపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన అలనాడు యాజకుడైతే తనదిగాని రక్తముతో సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. కానీ ఈ దినమున నాయన అనుదినము మీ పరిశుద్ధ సన్నిధికి రావడానికి కొరకు మీ పరిశుద్ధ రక్తం మా కొరకు కార్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.